కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతికి సంబంధించిన వివరాలను గాంధీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయమైనట్లు పోస్టుమార్టం పూర్తి చేసిన వైద్యులు తెలిపారు. లాస్య నందిత దవడ ఎముక విరిగిందని, ఎడమకాలు ఎముక, ఛాతీ ఎముకలు సైతం విరిగినట్లు చెప్పారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నందిత మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని, డ్రైవర్ నిద్రమత్తు వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. రైలింగ్ను ఢీకొట్టడంతో ఆమె ప్రయాణించిన కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. లాస్య డెత్ రిపోర్ట్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. శ్రేయ, ఏదైతే ఉదయం 4 గంటలకి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే డెత్ రిపోర్ట్ వచ్చింది. ఇక లాస్య నందితకు సంబంధించిన డెత్ రిపోర్ట్ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్టు పోలీసులు గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఇక అతివేగమే కారు దాదాపు 100 కిలోమీటర్ అంటే అతి వేగంగా కారులో ప్రయాణించడము, రెండవది ఆమె సీట్ బెల్ట్ ధరించకపోవడమే ప్రధానంగా ఈ యొక్క ఏదైతే మరణానికి గల కారణం అంటూ కూడా పోలీసులు నిర్ధారణ చేశారు. మొత్తానికి అప్పటికే ఆమె ఏదైతే డ్రైవర్ నిర్లక్ష్యము, అదేవిధంగా డ్రైవర్ కొంత నిద్రమత్తులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అతి స్పీడ్ దాదాపు కిలోమీటర్ అంటే 100 స్పీడ్ తో ఉన్న కారు వేగం ఒకటి, రెండవది ఒక్కసారిగా అయితే డివైడర్ గుద్దారు. ఆ తర్వాత ఆమెకి 6 దంతాలు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ముందుకు కాస్త సీట్ ముందుకు జరిగిపోయిన పరిస్థితి. ఇక అదే స్పీడ్ తో ఆమె ముందు సీట్లో తగలడంతో 6 దంతాలు ఊడిపోయాయి. తర్వాత లెఫ్ట్ సైడ్ కాలు కూడా విరిగినట్టు కూడా అధికారులు చెప్తున్న సందర్భం. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అదే ఉన్న పరిస్థితి. తలకు బలమైన గాయం కూడా అయింది. శరీరంలో ఇక ఎముకలకు సంబంధించి స్వల్పంగా డ్యామేజ్ అయినట్టు, ఇక స్పాట్ లోనే లాస్య నందిత చనిపోయినట్టు కూడా ఇక వైద్యులు ధృవీకరించారు. ఇక ఏదైతే పోస్ట్ మార్టంలో ప్రధానంగా ఈ అంశాలపైనే పూర్తిగా చెప్తున్న సందర్భం. దాదాపు ఇది ఉదయం 4 గంటలకు ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత జరిగిన స్పాట్ లోనే లాస్య నందిత తీవ్రమైన గాయాలతో కాలు విరిగింది, దంతాలు విరిగాయి. ఆ తర్వాత బలమైన గాయం కావడంతోనే ఆమె స్పాట్ లోనే అక్కడే మరణి కూడా వైద్యులు ధృవీకరించారు. మొత్తానికి ఆమె మరణ వార్త విన్న బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చాలా తీవ్రమైన భావోద్వేగాలకు గురవుతున్నారు. ఇక ఆమె యొక్క మృతదేహాన్ని కూడా ఇక పోస్ట్ మార్టం తర్వాత ఆమె ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి. ఇక ఇంటి వద్దే మృతదేహాన్ని ఉంచారు. గత కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్ కూడా వచ్చాడు.